హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1709. ఈరోజు డేట్ 26 మార్చ్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఈరోజు డీల్ చెప్తాను, అర్జెంటుగా లూట్ చేసుకోండి. వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ రెగ్యులర్గా 45-46 వేలు ఉండేది, అరౌండ్ 31,117 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ ప్లస్ కూపను. నన్ను అడిగితే ఇది ఆల్ టైమ్ ది బెస్ట్ అండ్ లూట్ డీల్ అనమాట. ఒకవేళ మీకు 1.5 టన్ 5 స్టార్ ఏసీ మంచి బ్రాండ్ నుంచి, టాప్ బ్రాండ్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటే కళ్ళు మూసుకొని దీన్ని లూట్ చేసుకోండి. ది బెస్ట్ డీల్. ఇంత తక్కువకి ఇంకా ఏ బ్రాండ్ కూడా ఆఫర్ చేయదు. 1.5 టన్ 5 స్టారు, మిగతావైతే 39-40 వేలు దాకా కూడా ఉన్నాయి ప్రైస్, డైకిన్, ఎల్జీ లాంటివి. అండ్ వోల్టాస్ కూడా చాలా టాప్ బ్రాండ్ మన ఇండియాలో. ఒకసారి చెక్ చేసుకోండి. నన్ను అడిగితే ది బెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ లూట్ ఇది. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే అర్జెంట్గా లూట్ చేసుకోండి. రెండోది, మీకు మింతాలో రోడ్ స్టార్ టీ షర్ట్స్ ప్యాక్ ఆఫ్ 3 కలిపి జస్ట్ 220 రూపాయలకు వస్తున్నాయి. రెగ్యులర్గా మీకు ఒక్కొక్కటి 999 రూపాయల దాకా ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే మాత్రం ది బెస్ట్. దీనికి ఈ 3 టీ షర్ట్లు యాడ్ చేసుకొని మీరు చెక్అవుట్లోకి వెళ్ళిన తర్వాత 3 కూపన్స్ అప్లై అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మాత్రం చూసుకోండి, ఎందుకంటే ఇవి ఎంత త్వరగా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి లూట్ డీల్స్. చెక్ చేసుకోండి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే మాత్రం లూట్ చేసుకోండి. అండ్ నిన్న నేను మీకు యూట్యూబ్ ప్రీమియము మీకు అంత మంచి డీల్ చెప్పాను కదా, మంచి ఆఫర్ చెప్పాను కదా, ఒక్కళ్ళన్నా కింద కామెంట్లో రాశారా ఇది వచ్చింది అని చెప్పి? అందరికీ కొత్త అకౌంట్స్తో క్రియేట్ చేసుకోమని చెప్పాను. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? మీరు ల్యాగ్ చెప్తున్నారు, బాగా డీటెయిల్ ఎక్కువ చెప్తున్నారు, ఇవి చెప్తారు కానీ ఎవరైనా కింద కామెంట్లో వచ్చింది అని ఒక్కళ్ళు రాశారా? అలాంటి పాజిటివ్ కామెంట్స్ చూస్తే ఇంకొంచెం బెటర్ ఆఫర్స్, బెటర్ డీల్స్ తీసుకోవడానికి మైండ్ అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. వైనాట్ ఎందుకు మీరు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. మంచి ఆఫర్ అది. చాలామంది నేను మా ఫ్రెండ్స్ చుట్టాల వాళ్ళకి చెప్తే వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తున్నారు. కనీసం మీరు వచ్చిందన్న అరే వచ్చిందా బై అని ఏదన్నా ఏబో. సో 7 సంవత్సరాల నుంచి ఇదే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఫస్ట్ మీకు జొమాటో అండ్ స్విగ్గీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేటు. జొమాటో అలాగే స్విగ్గీ వాళ్ళు వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీజుని పెంచారు. 17% నుంచి 19% చేశారట. ఆల్రెడీ మనం రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే చాలా ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఎక్కువ పడుతుంది. 30 రూపాయలు 40 రూపాయలు దోశ తీసుకుంటే అది అల్టిమేట్గా ఎంతో అవుతుంది నాకు. ఎనీవేస్, సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు శాంసంగ్ గెలాక్సీ One UI 8.5ని కొన్ని ఫోన్స్కి స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. పర్టికులర్గా శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీకి కూడా రోల్అవుట్ చేసింది. ఇది నా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్. దీన్ని చూడండి, అప్డేట్ డౌన్లోడ్ నో అని చూపిస్తుంది. అప్డేట్ వచ్చింది ఆల్రెడీ, నేను అప్డేట్ కూడా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అప్డేట్ కూడా పెట్టాను. అలాగే గెలాక్సీ Z Fold 7 అలాగే గెలాక్సీ Z Flip 7 వీటికి కూడా అప్డేట్ రోల్అవుట్ అయిందంటే ఒకసారి చెక్ చేసుకుని మిగతా ఏదైనా ఫోన్స్కి అప్డేట్ వస్తే కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ Z Flip 8, Z Fold 8 ఇవి 2 కూడా తీసుకురాబోతున్నారు. వీటికి సంబంధించిన కొన్ని రెండర్స్ కూడా లీక్ అవుతున్నాయి. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు స్పీడ్ అంటే మీకు ప్లేబ్యాక్ స్పీడ్ని యాడ్ చేశారు ఈరోజు లేటెస్ట్ అప్డేట్లో. ఒకసారి చెక్ చేసుకోండి మీకు వర్కౌట్ ఉందా లేదా. 0.5x, 1x, 2x, 3x అని స్పీడ్ లిమిట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. ప్లేబ్యాక్ స్పీడ్ని మీరు పెంచుకోవచ్చు అనమాట, జస్ట్ లైక్ యూట్యూబ్లో లాగానే. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి 2 అద్భుతమైన అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, ఇక మీద మనం సోషల్ మీడియా అకౌంట్ కొత్త వాళ్ళు క్రియేట్ చేసుకోవాలన్నా అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు అయినా సరే సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కేవైసీ చేయాల్సిందేనంట. అంటే ఏజ్ అలాగే మీరు ఐడి, ఏదైనా ఐడి ప్రూఫ్ లైక్ మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటాయి కదా, ఈ ప్రూఫ్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందంట కొత్త అకౌంట్స్కి. ఇది సూన్ మనకి ఇండియాలో కూడా లైవ్ కాబోతున్నట్టు ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. అండ్ రెండో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, మీకు ప్రజెంట్గా మనకి సెటప్ బాక్స్లు ఉంటాయి కదా, సెటప్ బాక్స్లు ప్రతి ఇంట్లో ఉంటాయి కామన్గా. ఇక మీద మన ఇండియాలో లాంచ్ అయ్యే ప్రతి టీవీ కూడా ఇన్బిల్ట్ ట్యూనర్స్తో అన్నీ సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఆయా బ్రాండ్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కావచ్చు, మీరు ఏదైనా ప్యాక్ తీసుకుంటే ఆ ప్యాక్ కావచ్చు, వాళ్ళు టీవీకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేలాగానే చూసుకోవాలి. అంటే దీనివల్ల ఎక్స్ట్రా సెటప్ బాక్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా రిమోట్ మీరు వాడాల్సిన అవసరం లేదు, దానికో రిమోట్ దీనికో రిమోట్, ఎక్స్ట్రా వైరింగ్ గజిబిజి గందరగోళంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఇళ్లలో ప్రాబ్లం ఏంటంటే ఆ వైరింగ్ ఎంత గజిబిజిగా ఉంటుందంటే అంత గజిబిజిగా ఉంటుంది కదా. ఇక మీద అలా ఉండకుండా సూన్ ఈ టీవీలకి ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ఉండాలని గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకురాబోతున్నట్టు చెప్తుంది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ 16 5G లాంచ్ చేయబోతున్నారు. ఏప్రిల్
2వ తారీఖున. సో ఇది అరౌండ్ 20,000 రూపాయలు టార్గెట్ చేస్తున్న ఫోను నా దగ్గర కూడా వచ్చింది. అండ్ సింపుల్ ఒకటే ఆన్సర్ ఏంటంటే అది స్లిమ్గా యాపిల్ 17 ఎయిర్ లాంటి డిజైన్ కావాలి అనుకుంటేనే దాని వైపు చూడాలి. రిమైనింగ్ ఫీచర్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నన్ను అడిగితే అక్కడ ఇంకా చాలా సాలిడ్ ఫోన్స్ కూడా స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు వివో నుంచి వివో వాళ్ళు వివో ప్యాడ్ 6 ప్రోని తీసుకురాబోతున్నారు. అండ్ ఇది చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ట్యాబ్. ఇది మన ఇండియాకు కూడా ఈసారి రావచ్చని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ టాప్ టైర్ ప్రాసెసర్తోనే లాంచ్ కాబోతున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుస్తున్నాయి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి వన్స్ అగైన్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది గత 3 నెలల క్రితం కూడా ఒకసారి వచ్చింది. యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో 200 మెగాపిక్సెల్ కెమెరాని టెస్ట్ చేస్తుంది. పర్టికులర్గా ప్రో మోడల్స్లో ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో 200 మెగాపిక్సెల్ రేస్లోకి యాపిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు వివో నుంచి వివో వాళ్ళు వివో V70 FEని ఏప్రిల్ 2వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది అరౌండ్ 40,000 రూపాయలను గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా తక్కువ బడ్జెట్లో వివో బ్రాండింగ్ నుంచి వస్తుంది. బట్ స్టిల్ రిమెంబర్, దీనికి జైస్ ఎలాంటి లేదనమాట. జైస్ బ్రాండింగ్ ఏమి ఉండదు, రెగ్యులర్ వివో ఫోన్స్ లాగే ఉంటుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ గురించి కూడా మీరు పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ ప్రైస్ గురించి అసలే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇంకొక 1 year 2 years వరకు అసలు మీకు అలవాటు అవుతుంది అనమాట మెల్లమెల్లగా. ఈ ఫోన్ 40,000 కరెక్టేలే, అంతేనే, అలాగే ఉంటుందిలే అనే స్టేజ్కి వస్తాం మనం. ఇంకొక 2 ఏళ్లలో గుర్తుపెట్టుకోండి. 1 year 1.5 yearలో పక్కా ఈ స్టేజ్కి వస్తాం. ఇంతకుముందే మనకి గోల్డెన్ ఎరా అనమాట స్మార్ట్ ఫోన్స్కి. మీరు ఇంతకుముందు మొబైల్ నెట్వర్క్ ప్రైస్ ఏవైతే రీఛార్జ్ రేట్ ఉన్నాయో గోల్డెన్ ఎరాలో ఉన్నామో మనకి 1,799 రూపాయలు, 2,000 రూపాయలు, 2,300, తర్వాత 3,500 అయినాయి ఇయర్లీ ప్లాన్లు. అలా అది గోల్డెన్ ఎరా నుంచి దాటి ఎలాగైతే మెల్లమెల్లగా 3,500, 3,600 కూడా మనకి ఓకే గుడ్ ప్రైజింగ్లే అనుకునే స్టేజ్కి వచ్చినాము. అలాగే స్మార్ట్ ఫోన్లు కూడా గోల్డెన్ ఎరా పోయి మనకి ప్రైస్ వామ్మో అనుకునే పరిస్థితికి వచ్చినాం. సో వెరీ గుడ్. ఇంకొక 1 yearలో మనం అది కూడా చూడబోతున్నాం. రెడీగా ఉండండి. సో ఇవాళ బెస్ట్ అనిపించినవి ఇవి టెక్ న్యూస్. ఏదైనా మిస్ అయినా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.